శ్రీ మహాగణాధిపతియే నమః. శ్రీ గురుభ్యో నమః. ఈరోజు భాగవతంలో ప్రహ్లాదుని మాటలు విని హిరణ్యకశిపుడు తెల్లబోయాడు. అటువంటి ఆలోచనలు ఎవరైనా తన కుమారునికి నేర్పారేమో అని ఆయనకు అనుమానం కలిగి, నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. నువ్వు రాక్షసునికి జన్మించిన వాడివి. అలాంటి వాడికి బుద్ధులు నిజంగా నీకే పుట్టాయా, లేక ఎవరైనా పిల్లల పక్కకు తీసుకెళ్ళి రహస్యంగా నీ చేత ఏమైనా చదివిస్తున్నారా అని అడిగాడు. ఈ గురువులు నిన్ను చాటుకు తీసుకెళ్ళి ఇలాంటివి ఏమైనా నేర్పుతున్నారా? శ్రీ మహావిష్ణువు మన జాతికి అంతటికీ అపకారం చేసినవాడు. అటువంటి వాడిని స్తోత్రం చేస్తావా? అలా చేయకూడదు అన్నాడు. ఇవన్నీ ప్రహ్లాదుడు విన్నాడు. అప్పుడు అన్నాడు, మందార మకరంద మాధుర్యమున తేలు మధుపంపు ఓవునే మదనములకు నిర్మల మందాకిని వీచికల తూగు రాయంచనునే తరంగిణులకు లలిత రసాల పల్లవ కాదియై సొక్కు కోయిల చేరునే కుటజములకు పూర్ణేంద్రు చంద్రికా స్ఫురిత చకోర మరుగునే సాంద్ర నీహారములకు అంబుజోదర దివ్య పాదారవింద చింతనామృతపాన విశేష మత్త చిత్త మేరీతి నితరంబు చేరు నీర్తు వినుత గుణశీల మాటలు వేయునేలా. ఎక్కడైనా పారిజాత పుష్పంలో ఉండే తేనె తాగడానికి అలవాటు పడిపోయినటువంటి తుమ్మెద ఎక్కడో ఉన్న ఉమ్మెత్త పువ్వు మీద వాళ్తుందా? ఎక్కడో హాయిగా ఆకాశంలో ఉండే మందాకిని నదిలో విహరించడానికి అలవాటు పడిపోయిన రాజహంస ఎండిపోతూ దుర్గంధభూయిష్టమైనటువంటి ఒక చెరువు దగ్గరికి వెళ్ళి ఆ నీళ్లు తాగుతుందా? ఎక్కడైనా లేత మామిడి తావు తిని అంటూ కోయడానికి అలవాటు పడిపోయినటువంటి కోయిల ప్రయత్నపూర్వకంగా వెళ్ళి అడవ మల్లెలు పూసే చెట్టు మీద వాళ్తుందా? పూర్ణమైనటువంటి చంద్రబింబంలోంచి వచ్చే అమృతాన్ని తాగడానికి అలవాటు పడిపోయినటువంటి చకోర పక్షి పొగమంచు తాగడానికి ఇష్టపడుతుందా? సర్వకాలముల యందు తామర పువ్వుల వంటి పాదములు కలిగిన ఆ శ్రీమన్నారాయణ పాదములను భజించడం చేత స్రవించే భక్తి తన్మయత్వం చేత మందార మకరంద పానమును తాగి మత్తెక్కి జ్ఞాన నిమగ్నుడై ఉండే నాకు నువ్వు చెప్పే మాటలు ఎలా ఎక్కుతాయి తండ్రి? నేను ఇతరములైన వాటి మీద దృష్టి ఎలా పెట్టగలుగుతాను అని అడిగి, ఈ మాటలు ఎందుకు? నాకు నీవు చెప్పిన లక్షణాలు రమ్మంటే వచ్చేవి కావు అని ప్రహ్లాదుడు అన్నాడు హిరణ్యకశిపునితో. ప్రహ్లాదుడు అలా అనేసరికి హిరణ్యకశిపుడు ఆశ్చర్యపోయి గురువుల వంక చూసి, మీరు వీడికి పాఠం చెప్పడంలో ఏదో తేడా ఉందని నేను అనుకుంటున్నాను. లేకపోతే నేను ఎంత చెప్పినా వీడు ఇలా చెప్తున్నాడేమిటి? ఈ మాట తీసుకుని వెళ్ళి జాగ్రత్తగా 1000 కళ్ళతో చూస్తూ ఈ పిల్లవాడికి మళ్ళీ విద్య నేర్పండి అన్నాడు. చండామార్కులు పిల్లవాడిని తీసుకుని వెళ్ళిపోయారు. వాళ్ళకా భయం వేసింది. వాళ్ళు ప్రహ్లాదులతో అన్నారు, నాయన, మేము నీకు నేర్పిందేమిటి, నువ్వు చెప్తుందేమిటి? మీ నాన్నకి మా మీద అనుమానం వచ్చింది. ఇప్పుడు మా ప్రాణాలకు ముప్పు వచ్చేటట్టుంది. కాబట్టి మేమేం చెప్తున్నామో అది జాగ్రత్తగా నేర్చుకో నాయన. మాకు ఏం చెప్తున్నావో అవి మీ నాన్న దగ్గరికి వెళ్ళి చెప్పు. ఇంకా ఎప్పుడూ నీవు అలాంటి పలుకులు పలకకూడదు. గురువులమైన మేము ఏమి చెప్పామో అది మాత్రమే పలకాలి. అర్థమైందా అన్నారు. అప్పుడు ప్రహ్లాదుడు అన్నాడు, అయ్యా చిత్తం, మీరు ఏం చెప్తారో దాన్ని నేను జాగ్రత్తగా నేర్చుకుంటాను అని చెప్పి చక్కగా నేర్చుకున్నాడు. ఎక్కడి నుంచి ఏది అడిగినా వెంటనే చెప్పేసి చక్కగా వ్యాఖ్యానం చెప్పేస్తున్నాడు. ఇప్పుడు పిల్లవాడు మారాడని గురువులు అనుకున్నారు. ఎందుకైనా మంచిదని తల్లి దగ్గర కూర్చుని మాట్లాడడానికి తండ్రి దగ్గర కూర్చొని మాట్లాడడానికి పెద్ద తేడా ఉండదని ముందుగానే అతని తల్లి లీలావతి దగ్గరికి తీసుకుని వెళ్ళారు. లీలావతి కుమారుణ్ణి ప్రశ్నించింది, నాయన, బాగా చదువుకుంటున్నావా? ఏది నీవు నేర్చుకున్నది ఒక్క మాట చెప్పు అంది. ధర్మార్థ శాస్త్రాల్లోంచి కొన్ని మాటలు చెప్పాడు తల్లికి. తన కుమారుడు చాలా అలా మారిపోయినందుకు తల్లి చాలా సంతోషించింది. గురువులు కూడా సంతోషించి ప్రహ్లాదుని హిరణ్యకశిపుడి దగ్గరికి తీసుకెళ్ళాడు. హిరణ్యకశిపుడు కుమారుడిని చూసి, నీ బుద్ధి మారిందా? గురువులు ఏమైనా చెప్తున్నారా అని తెలుసుకుంటున్నావా? గురువులు చెప్పిందే తెలుసుకున్నావా, లేక నీకేమైనా సొంత బుద్ధితో ఏమైనా నేర్చుకున్నావా అని అడిగారు. అప్పుడు ప్రహ్లాదుడు అన్నాడు, చదివించిరి నన్ను గురువులు చదివితి ధర్మార్థ ముఖ్య శాస్త్రంబులు నే చదివినవి
కలవు పెక్కులు చదువులలో మర్మమెల్ల చదివితి తండ్రి. గురువులు నన్ను చదివించారు. ధర్మశాస్త్రం, అర్థశాస్త్రం నూరిపోశారు. ఇవే కాకుండా నేను ఇంకా చాలా చదువుకున్నాను. చదువుల వలన తెలుసుకోవాల్సిన చదువేదో దాన్ని నేను తెలుసుకున్నాను అన్నాడు. అప్పుడు హిరణ్యకశిపుడు అన్నాడు, నువ్వు తెలుసుకున్న మొత్తం చదువులోంచి సారభూతమైనది ఏదైనా ఉంటే అది పిండి పడగడితే అది విని నాకు చెప్పు అని కుమారుణ్ణి అడిగాడు. అప్పుడు ప్రహ్లాదుడు అన్నాడు, తన హృద్భాషల సఖ్యమున్ శ్రవణముల్ దాసత్వముల్ వందనార్చనముల్ సేవయు ఆత్మలో నిరుకయున్ సంకీర్తనల్ చింతనంబను ఈ 9 భక్తి మార్గములు సర్వాత్మలు హరిన్ నమ్మి సజ్జనుడై ఉండుట భద్రమంచు తలతున్ సత్యంబు దైత్యోత్తమ. శ్రవణం, కీర్తనం, విష్ణో స్మరణం, పాదసేవనం, అర్చనం, వందనం, దాస్యం, సౌఖ్యం, ఆత్మనివేదనం, సఖ్యం ఇవన్నీ ఉన్నాయంటారు నవవేద భక్తులు వ్యాసమహర్షి. తండ్రి, ఈ శరీరంలో ఉన్నందుకు మనం ఈశ్వరుని 9 రకాలుగా సేవించాలి. ఇదే మనం చదువుకున్న చదువుల మొత్తం యొక్క సారాంశం అని చెప్పాడు. ఈ మాటలకు హిరణ్యకశిపుడు తెల్లబోయాడు. అప్పుడు అతను ఇలా అన్నాడు, ఒరేయ్, ఇది గురువులు చెప్పలేదు, నేను చెప్పలేదు. అలాంటి ఆలోచన నీకు ఎక్కడి నుంచి వస్తోంది? నువ్వు రాక్షస జాతిలో పుట్టావు. కంటికి కనబడిన శ్రీమన్నారాయణ మీద నీకు భక్తి ఎక్కడి నుంచి వచ్చిందని అడిగాడు. అప్పుడు ప్రహ్లాదుడు అన్నాడు, తండ్రి, మీ అందరికీ రాని ఆలోచనలు నాకెందుకు వస్తున్నాయని అడిగావు కదా. ఆయనను విడిచిపెట్టి మిగిలినవి నీవు ఎన్ని చెప్పినా ఏం చేసినా అవి అన్నీ ఎటువంటి పనిలో చెప్తాను. పుట్టుగుడ్డువాడికి తీసుకువెళ్ళి పున్నమచంద్రుని దగ్గర కూర్చోబెట్టి, పున్నమచంద్రుడు ఎంత అందంగా ఉన్నాడో చూడవా అంటే ఎంత అసహ్యకరంగా ఉంటుందో, ఈశ్వరుని విడిచిపెట్టి సంసారం చాలా బాగుంటుంది అని అనుకోవడం కూడా అంత అసహ్యకరం. కమలాక్షి నర్చించు కరములు కరములు, శ్రీనాథు వర్ణించు జిహ్వ జిహ్వ, సురరక్షకుని చూచు చూడ్కులు చూడ్కులు, శేషసాయికి మొక్కు శిరము శిరము, విష్ణునాకర్ణించు వీనులు వీనులు, మధువైరిదవలిన మనము మనము, భగవంతుని వలగొను పదములు పదములు, పురుషోత్తముని మీది బుద్ధి బుద్ధి, దేవదేవుని చింతించు దినము దినము, చక్రహస్తుని ప్రకటించు చదువు చదువు, కుంభినీదవు చెప్పెడి గురుడు గురుడు, తండ్రి హరిచేరుమని ఎరడి తండ్రి తండ్రి. కమలముల వంటి కన్నులు కన్నా శ్రీమన్నారాయణ్ణి అర్చించిన చేతులు ఏవైతే ఉంటాయో వాటికి చేతులని పేరు. మహావిష్ణువు గురించి పరవశించిపోయి స్తోత్రం చెయ్యాలి. అర్చన చేసేటప్పుడు ఒక మెట్టు పైనే నిలబడి లింగాభిషేకం చేయమన్నారు. శేషసాయికి మొక్కని శిరమే కాదు, ఆ మహానుభావుడి గురించి కీర్తనం చేయని నోరు నోరే కాదు, ఆయనకు ప్రదక్షిణం చేయని కాళ్ళే కావు, ఆయన లోపల ధ్యానం చేయని మనస్సే కాదు, ఆయన గురించి చెప్పని గురువే గురువు కాదు అని ఇంకొక మాట చెప్పాడు. కంజాక్షునకు కాని కాయంబు కాయమే, పవన గుంబిత చర్మ భస్తి కాక, వైకుంఠు పొగడని వక్తంబు వక్తమే, ఢమఢమద్దనితోడ ఢక్కగాక, హరిపూజనము లేని హస్తంబు హస్తమే, తరుసాక నిర్మిత తర్వికాక, కమలేసు చూడని కన్నులు కన్నులే, కను కుడ్యజాల రంధ్రములు కాక, చక్రి చింతన లేని చర్మంబు జన్మంబు జన్మమే, తరళ సలిల బుద్బుదంబు కాక, విష్ణు భక్తి లేని విబుధుడే, పాదయుగములతోడి పశువుగాక. ఈశ్వరుడు మహాదారుడు. ఆయన నిర్మించిన ఈ శరీరం చాలా గొప్పది. 9 రంధ్రములు కలిగిన తోలు చిత్తియందు పడి వాయువులు ఆయన శాసనం అయ్యే వరకు బయటకు వెళ్ళడానికి వీల్లేదు. అలా నిక్షేపించి నడిపేస్తున్నటువంటి ఆ పరమాత్మను తలుచుకోని వాడు ఆ కంజాక్షుని సేవించడానికి సిద్ధపడని శరీరము కాదు, అది ఒట్టి తోలు తిత్తి. అంచేత తండ్రి, చేయవలసింది ఏవైనా ఉంటే ఒక్క కైంకర్యం చేయడానికి మనిషి బ్రతకాలి, అటువంటి బుద్ధితోనే ఉండాలి అని అన్నాడు. ఈరోజు పారాయణ సంపూర్ణం. స్వస్తి.